ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇలా ట్రావెల్ చేసినప్పుడు శారీస్ అన్ని ఇలా తీసుకోవడం వల్ల మనకు ఈజీగా ట్రావెలింగ్‌కి కూడా ఈజీగా అవుతుంది. మనకి ఎప్పుడెప్పుడు కావాలనుకున్న ఇంట్లో ఉన్నప్పుడు కూడా మనం ఈజీగా అదేవిధంగా బ్లౌజ్ అదే విధంగా శారీ పెట్టుకోవడం కూడా మనం ఇది ఈజీగా క్యారీ చేయొచ్చు. మనకు ఎక్కువగా ప్లేస్ ఆక్రమించే అవసరం లేదు. ఇప్పుడు మామూలుగా పెట్టుకున్నామనుకో చాలా ఇప్పుడు చూస్తూ ఉన్నారు కదా! ఈ విధంగా పెట్టుకున్నామనుకో బ్లౌజు మర్చిపోతాము. ఎక్కడ పడిపోతుందో తెలవదు. మనకు అర్జెంట్‌గా కావాలనుకున్నా కూడా మిస్ అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు నేను చెప్పినట్టుగా ఈ విధంగా చేసుకోవడం వల్ల మీకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా మనం ఈజీగా క్యారీ చేయడానికి అదేవిధంగా తీసుకొని వెళ్ళడానికి కూడా మనకు చాలా బావుంటుంది. ప్లేస్ కూడా తక్కువగా అవుతుంది కాబట్టి మీకు ఈ వీడియో కావాలంటే ఫుల్ వరకు చూడండి. థాంక్ యూ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ పుష్ప మహి. మీరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారు? తప్పకుండా కామెంట్ చేయండి. ఇంట్లో ఉన్న శారీస్ కానీ లేదంటే బయటికి వెళ్ళి ట్రావెలింగ్ చేసే శారీస్ కానీ మీరు ఈజీగా ప్లేస్ తక్కువగా ఉన్నప్పుడు కానీ ఒకవేళ మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈజీగా తీసుకోవడం వెళ్ళడానికి కానీ కూడా ఇలా నేను చెప్పినట్టుగా శారీస్ ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నాను అనుకో మనం ఈజీగా చాలా బాగుంటుంది. ప్లేస్ కూడా తక్కువగా అవుతుంది. ఇంట్లో వాళ్ళకి ఎప్పుడన్నా ప్లేస్ తక్కువగా ఉంటే ఇలాగా మొత్తం ఇలా మనం ప్యాక్ లాగా చేసుకొని పెట్టుకున్నాం అనుకో చాలా బాగుంటుంది. ఐరన్ చేసినట్టుగా ఉంటుంది. ప్లేస్ కూడా తక్కువగా అనిపిస్తుంది. క్యారీ చేయడానికి కూడా ఇప్పుడు నేను చూపించాను కదా ఏ విధంగా అయితే మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఎలాగైతే బ్యాగ్లో అయితే సర్ది పెట్టేసుకోవచ్చు. ఒకవేళ మామూలుగా తీసి పెట్టుకున్నాం అనుకో ఇంకా బ్లౌజ్ శారీ పెట్టుకోవటం ఇవన్నీ పెట్టుకోవాల్సి వస్తుంది. హడావిడిగా వెళ్ళినప్పుడు ఇంకా మర్చిపోతూ ఉంటాం. ఒకటి తీసుకెళ్తాం, ఒకటి తీసుకెళ్ళకుండా మర్చిపోతూ ఉంటాం. కాబట్టి అలా కాకుండా అన్నీ ఒకటే దగ్గర పెట్టుకొని మనకి ఈజీగా కన్వీనియంట్గా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసుకెళ్ళాలంటే ఇప్పుడు నేను చూపించే విధంగా మీరైతే తప్పకుండా కూర్చున్నారు కదా ఎక్కడైతే మీరు ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపించాను ఏ విధంగా మడత పెట్టేసుకొని ఇక్కడ ఎక్కువైతే బిగ్ బార్డర్ కానీ ఇలా మామూలుగా అనుకో ఒక కింది సైడ్ పెట్టేసుకొని శారీ పెట్టుకోటు అదే విధంగా బ్లౌజ్ కూడా పెట్టేసుకొని ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇందులో ఏ విధంగా అయితే నేనైతే తీసానో ఈ విధంగా తీసుకొని ఒక పళ్ళులాగా పైన కొంచెం ఉంటుంది కదా అది తీసేసుకొని మిగతా వాటిని అందులో గుచ్చేయడమే. చూస్తూ ఉన్నారు కదా మిగతా నేను ఎలా పెట్టేసుకున్నానో అందులో ఫోల్డ్ చేసి పెట్టేసుకొని చూపిస్తున్నా. ఎంత ఈజీగా ఎక్కువ టైం కూడా అవసరం లేదు. అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. మనకు కావాల్సిన విధంగా మనం తీసుకోవచ్చు. నేను చూపించాను కదా మనం లోపలికి వెళ్ళి పెట్టాము. ఒకవేళ మనకు కావాలంటే ఇక్కడికి వెళ్ళి కూడా తీసుకోవచ్చు, ఇక్కడికి వెళ్ళి కూడా పెట్టుకోవచ్చు. లేదు మీకు అక్కడ అవసరం లేదనుకుంటే ఇంకొక శారీకి ఒకవేళ బ్లౌజ్ 2 ఉన్నాయి అనుకో, శారీస్ కూడా బ్లౌజ్ దానికి శారీ పెట్టుకోవచ్చు 2 ఉన్నాయి అనుకో, ఒకే శారీకి 2 బ్లౌజులు తీసుకోవడం కానీ ఇలా అంటే ఇలా ఉన్నప్పుడు మనం మధ్యలో ఇలా గ్యాప్ ఉంది కాబట్టి అందులో కూడా పెట్టేసుకోవచ్చు. మనకి ఈజీ ఇంకేమన్నా కావాలనుకున్నా మనకు జ్యువెలరీ అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు అందులో మధ్యలో పెట్టేసుకున్నాం అనుకో చాలా బాగా యూజ్ అవుతున్నాయి. ఎక్కడ మనం అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. ఇలా మీకు ఎక్కడ కన్వీనియంట్గా ఉంటే అక్కడ మీ ప్లేసెస్ కూడా మీరు కన్వీనియంట్గా చేసుకుని నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని కూడా మీరు ఇంట్లో కూడా ఇలా సర్దుకోవచ్చు. లేదు మాకు అలా అవసరం లేదు, నేను ఎంత ముందుకు పట్టు సారీ చూపించాను అలానే కావాలనుకుంటే ఇందులో చూపించిన మట్టుగా ఆ విధంగా కూడా సర్దుకోవచ్చు. మీకు ఎలా ప్లేస్ కన్వీనియంట్గా ఉంటే అలా విధంగా సర్దుకోవచ్చు. నేను చూపించాను కదా మామూలుగా కావాలనుకుంటే డైలీ వేర్ శారీస్ అని కూడా ఇలా సర్దుకోవచ్చు. లేదు అనుకుంటే మాత్రం ఇంతకు ముందుకు చూపించాను కదా అలా సర్దుకోవచ్చు. చూపిస్తాను ఎంత ఒకవేళ జారిపోయే శారీస్ కూడా ఉన్నాయనుకో అలాంటివి కూడా మనం ఇలా పెట్టుకోవచ్చు. మంచిగా ప్లేస్ కూడా తక్కువగా అనిపిస్తుంది. ఇంకా ఈజీగా మనం తీసుకోవచ్చు. ఐరన్ చేసినట్టుగా అనిపిస్తుంది. మనం డైలీ ఐరన్ చేసే అవసరం లేకుండా ఇలాగైతే చాలా బాగుంటుంది. ఇలా మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని శారీస్ని రెడీ చేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర ఉన్న శారీస్ అని ఇలా రెడీ చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకో, లైక్ అండ్ షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. ఇలాంటి మీకు ఇంకా వీడియోస్ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. పక్కన ఉన్న బెల్స్ ఏమన్నా నొక్కినప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు అదేవిధంగా ఇది వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.